మనకి లోకల్లో గుంటూరులో మూవీస్ వస్తున్నాయి, మనకి విజయవాడలో మూవీస్ జరుగుతున్నాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ ఉంది. అందులో 3 సినిమాలు మూవ్ అవుతున్నాయి, షూటింగ్ జరుగుతుంది. అందులో నేను కూడా వెళ్ళాను. దాంట్లో ధర్మచక్రం అనే మూవీ కూడా షూటింగ్ జరిగింది. వాళ్ళదే నెక్స్ట్ 2 మూవీస్ కూడా జరుగుతున్నాయి. ఆ మూవీలో కానీ దేంట్లోనైనా సరే మనకు అవకాశం రావాలి అంటే కొంచెం యాక్టింగ్ స్కిల్స్ మనం పెంచుకోవాలి. అలా పెంచుకోవాలి అంటే మనకి ఎవరో వచ్చేసి మనకి చెప్పరు, మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఎవరో ఒక వేదిక ఉండాలి. ఆ వేదికే ఈ వేదిక. ఆ విషయం చెప్పడానికి ఇప్పుడు నేను మీకు లేశాను. రేపు ఉదయం కూడా 10 గంటలకి, రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడే మనం అందరం ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తాను, నేను కూడా యాక్టింగ్ నేర్చుకుంటాను, తెలియని కొన్ని విషయాలు కొత్త విషయాలు నేర్చుకుంటాను అనుకుంటే నేను ఇప్పుడు నడింపల్లి వెంకటేశ్వర గారు రంగస్థలంలో చాలా సీనియర్ నటులు ఆయన రేపు ఉదయం కూడా మనకి టైం ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మనం ఇక్కడ ప్రోగ్రాం 4 గంటల పాటు మనం నిర్వహించుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకనంటే ఇప్పుడు ముక్కుపుడక అని చెప్పి విజయవాడలో షూటింగ్ జరుగుతుంది సీరియల్. ఆ సీరియల్కి సార్ మాకు ఫోటోలు పంపించండి అంటే ఫోటోలు పంపించిన తర్వాత ఒక వీడియో పంపించండి, ఒక కనీసం 1 మినిట్ వీడియో పంపించండి అంటే అందులో ఎంతమంది ముందుకు వచ్చారు? సార్ లేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపిస్తున్నారు. అయికా మన వాయిస్ తోటి, మన యాక్టింగ్ తోటి, మన మూమెంట్స్ తోటి మనం ఇచ్చేటటువంటి పర్ఫార్మెన్స్ వీడియో చేసి ఆ వీడియోని 1 మినిట్ మనం పంపిస్తే వాడు చూసి ఓకే. పర్సనాలిటీ ఎదగలేకపోవచ్చు, నలుపున్నా వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వాళ్ళు ముఖ్యం. కాబట్టి ఆ విధంగా మనం 1 మినిట్ 2 మినిట్స్ వివిధ యాంగిల్స్లో ఏడుస్తూ, నవ్వుతూ, తిడుతూ, బాధపడుతూ ఇలా చేసేటటువంటి ఒక్కొక్కళ్ళు 4 వీడియోస్ చేసి మన దగ్గర పెట్టుకుంటే ఎవరికి ఏదన్నా అవసరమైందంటే మనం పంపించడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం పూట 10 గంటలకు మనం ఇక్కడ కలుస్తాం. నేనైతే 8 వస్తాను. ఇక్కడ కొంత మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఆ వీడియో తయారు చేసుకొని మనం పంపించడానికి బాగుంటుంది. అయితే ఇందులో ఎలాంటి రుసుము లేదండి, మేమైతే డబ్బులు తీసుకోము. కొంతమంది మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అడుగుతారు, మళ్ళీ ఆ సమస్య వద్దు. ఎందుకంటే మేము ఎలాంటి డబ్బులు తీసుకోవాలంటే కేవలం ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి సంస్థ. మేమందరం కూడా ఇక్కడ కమిటీగా ఏర్పడ్డాం. నేను వచ్చేసి ఈ యొక్క కమిటీకి నేను ప్రెసిడెంట్ని, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ బయటకు వెళ్ళారు, అదేవిధంగా సెక్రటరీ గారు బద్రి గారు. బద్రి అంటే మీకు చాలా మందికి తెలుసు ఉంటుంది, ఆయన మూవీస్ కూడా తీశారు, త్వరలో రిలీజ్ రెడీలో ఉన్నాయి. 2 సాంగ్స్ షూట్ ఉంది వైజాగ్లో. దానికోసం అని చెప్పేసి ఆగడం జరిగింది. ఆ హీరో అయ్యప్ప మాల వేసుకొని టైం ఇవ్వకపోవడం వల్ల యాక్చువల్గా ఆగింది. అది త్వరలో రిలీజ్ అవుతుంది. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఎస్విజి యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ అనేక షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు. నిన్న కూడా షార్ట్ ఫిల్మ్ కూడా జరిగింది. ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, బాగా చేసింది. ఇలా షార్ట్ ఫిల్మ్స్ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ షార్ట్ ఫిల్మ్లో చేస్తామంటే సార్ నెంబర్ తీసుకోండి, సార్ దగ్గర అవకాశం మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మా మిస్సెస్ అంటే ఆమె కూడా ఇందులో 1 ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ మెంబర్. అదేవిధంగా తను కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్. తను సుందర మాస్టర్, ఆయన కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇంకెవరు మర్చిపోలేదు. ఏం గారు జాయింట్ సెక్రటరీ చెప్పారు అనుకుంటున్నాను. అయితే రమాదేవి గారు మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆమె జాయింట్ సెక్రటరీ. అంటే ఈ కార్యనిర్వహణ అంతా కూడా ఆమె లేడీస్ అందరూ కూడా ఆమెకే మేము చెప్పాలనుకుంటాను. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఎవరైనా కలిసినా ఎవరి నెంబర్ తీసుకున్నా మీకు మేము అందుబాటులో ఉంటాం. తర్వాత మనకి గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మెగా మూవీ అసోసియేషన్ అనే గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీకు అప్డేట్ మేము ఎప్పటికప్పుడు ఇస్తాం. ఏ విషయం ఉన్నా సరే మనం అప్డేట్ ఇస్తాం. మీరు ఫాలో అయ్యి మాతో ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అవకాశాలు అనేవి వస్తాయి. మేము ఎవరి దగ్గర టైం మాత్రమే, అది కూడా మీ యొక్క అనుభవాలని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని మాకు చూపిస్తే మేము ఎవరికైనా పంపించడానికి బాగుంటుందని మీ సమయాన్ని మాత్రమే మేము కోరుతున్నాం. డబ్బులే కాదు, అది అందరూ తెలుసుకుని మీ టైం ని మాకు ఇస్తే చాలు. ఎవరైనా ఒకవేళ గ్రూప్ లో యాడ్ కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని గ్రూప్ లో యాడ్ చేసుకోండి. నా నెంబరు మీ అందరూ తెలిసే ఉంటుంది. తెలియకపోతే మళ్ళీ ఒకసారి 8099992423. ఓకేనా? సరే. ఈ కార్యక్రమంలో మీకు ఇంకొక విషయం చెప్పలేదు. మనకి సుకుమార్ గారి ఫ్రెండ్, సుకుమార్ గారు తెలిసే ఉంటుంది మీకు. పేరున్నారు ఎవరన్నా? ఆయన నిర్మాత, దర్శకులుగా తెలియదు, మీకు తెలుసా? మన పుష్ప 2 ఉంది కదా, పుష్ప 1 అవన్నీ తీసే ఆ మహానుభావుడు ఆయన గారు మన సార్ ఫ్రెండ్. తర్వాత నిన్ననే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మల్లారం, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన వర్కింగ్ చేశారు, సుభాష్. నిన్న మా ఇంటికి కూడా రావడం జరిగింది. ఆయన గారు మనకి బుచ్చిబాబు గారి ఫ్రెండ్. బుచ్చిబాబు గారు అంటే ఇప్పుడు రామ్ చరణ్ 16వ మూవీ 17వ మూవీకి ఆయన డైరెక్షన్ చేస్తున్నాడు.
అందులో కూడా మన వాళ్ళందరికీ అవకాశం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది. అలాంటి వ్యక్తులు పరిచయం చేసిన మన మహేంద్ర గారు ఒక్కసారి లేస్తే హైదరాబాద్లో చూశాను, సహజమే ఇట్లాంటి. కానీ గుంటూరు టౌన్లో మీరు తోపు. అయ్యో అదే అయితే నిన్ననే ఒక ఆయన్ని మేము అడిగాం, అయ్యా సినిమాలు కావాలి, మామూలు చాలా మంది ఉన్నారు, ఎవరి దగ్గరికి పోయినా ఏ డైరెక్టర్ దగ్గర పోయినా ఏ ప్రొడ్యూసర్ కలిసినా కూడా ఖచ్చితంగా మేము అడుగుతుంటాం. నా గురించి కాకుండా మా వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది, 10 మందికి అవకాశాలు ఏంటి అని అడుగుతాం. మీ దగ్గర ఎలాంటి కమిషన్లు తీసుకోం, ఎలాంటి రూపాయి తీసుకోం, ఇవ్వాలి కాదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా మా పాలసీ అది. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని ఉద్దేశం లేదు. మాకు ఇస్తే మేము తీసుకుంటాం, నీకు ఇస్తారా డైరెక్ట్గా మీకే ఇవ్వమని చెబుతాం. ఇప్పుడు విజయవాడలో షూటింగ్ జరుగుతుంది, ముక్కుపుడక సీరియల్ షూటింగ్, వాళ్ళు 3000 ఇస్తామన్నారు. ఆ ఇచ్చేదేదో డైరెక్ట్గా పార్టీస్కి ఇవ్వండి, మాకేమొద్దు. కాబట్టి ఎవరన్నా ఒకవేళ అలాంటి తప్పుడు ప్రచారం ఎవరైనా చేసినా దయచేసి ఖండించండి, లేదు మా దృష్టి కన్నా తీసారండి. కనీసం మేమన్నా వాళ్ళతో చెప్పి అయ్యా అబద్ధం అయ్యా అని చెప్తాను. ఓకే, పోతే ఈరోజు మళ్ళీ అందరూ రావడానికి కుదరదు. మన యొక్క సమక్షంలో మన గుంటూరులో కొంతమంది ప్రొడ్యూసర్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ వస్తేనే సినిమాలు బతికేది, ప్రొడ్యూసర్ ఉంటేనే అనేక మంది డైరెక్టర్లు వచ్చేది, అనేక మంది ఆర్టిస్టులు బతికేది. అలాంటిది మన యొక్క ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయినటువంటి మన మహేంద్ర గారు ఈరోజు మన ఈ యొక్క కార్యక్రమంలో మరి వచ్చేసి మనోళ్ళకి కొంతమందికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు, నేను కూడా చేశాను ఆల్రెడీ, కొంత పార్ట్ అయిపోయింది. అయితే వారిని మనందరి సమక్షంలో చిన్న చిరు సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాం, అందుకని లేచాను. ఒక్కసారి గ్రాండ్ క్లాస్. ఎవరు విజిల్ విజిలేరే వచ్చేయండి ఒక్క నిమిషం అమ్మ, కెమెరా పడిపోద్ది, కొంచెం కలపరా. రమా ఆడిషన్లో మనం ఎలా చేయాలి, ఎలా యాక్టింగ్ చేస్తే మనం సెలెక్ట్ అవుతాం ఆడిషన్స్లో అనేది ఒక చిన్న క్లాస్ రేపు మార్నింగ్ 10 గంటలకు ఇక్కడే నడింపల్లి వెంకటేశ్వరరావు గారు అని చాలా మోస్ట్ సీనియర్ ఆయన కళారంగంలో, చాలా సీనియర్, మనందరికంటే 40 years సీనియర్ ఆయన తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మనకి యాక్టింగ్ క్లాస్ పెడుతున్నారు ఇదే ఆఫీస్లో, మెగా మూవీ అసోసియేషన్ ఆఫీసు గుంటూరులో. మీరు కూడా ఆయన చెప్పేది ఉంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఆడిషన్కి వెళ్ళిన చోట కూడా విజయవంతంగా ఆడిషన్ ఇచ్చి మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మార్నింగ్ 10 గంటలకు ఇక్కడ యాక్టింగ్ క్లాస్కి అటెండ్ అయ్యి వారి యొక్క అమూల్యమైన ఎక్స్పీరియన్స్ తీసుకోండి, మీరు వినియోగించుకోండి. ఈ క్లాస్కి మీరు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. అందరూ కూడా అంటే ఇదే యాక్టింగ్ క్లాసు మనం మామూలుగా అయితే కాస్ట్ తీసుకొని చేస్తారు మన హైదరాబాద్ మంచి మంచి నగరాల్లో. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ఎస్ నాయుడు గారు మన మెగా మూవీ అసోసియేషన్ తరఫున చక్కగా అందరికి అందుబాటులో క్లాస్ ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు సార్. మీలో ఎవరైనా గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే చెప్పండి. అలాగే మన అసోసియేషన్ లో ఎవరైనా గ్రూప్ లో యాడ్ అయ్యి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మూవీస్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన నాయుడు గారిని అడిగితే మీ నంబర్ ఇస్తే గ్రూప్ లో యాడ్ చేస్తారు. ఇక్కడ మెగా మూవీ అసోసియేషన్ అలాగే సిఫా అని మనకి విజయవాడలో కూడా సారోల ఆధ్వర్యంలో ఒక మంచి అసోసియేషన్ ఉంది, అందులో కూడా యాడ్ చేస్తారు. ఓకేనా? నేను నా పేరు అందరూ మధ్యలో మీరు కనబడుతున్నారు ఓకే. ఉమ్మా గంగాధర్ యాక్చువల్ గా అయితే అసలు పేరు బద్రి అనేది బద్రి హీరో అన్నమాట. మెగా మూవీ అసోసియేషన్ కి నేను సెక్రటరీగా ఉన్నాను, జనరల్ సెక్రటరీగా. సో ఎన్ఎస్ నాయుడు గారు ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. రేపు వచ్చి అందరూ కూడా మీరు యొక్క యాక్టింగ్ క్లాస్ తీసుకొని మీరు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
కెమెరా చూపిస్తారు. మీ పేరు పబ్లిసిటీ చేస్తా ఇన్స్టాగ్రామ్ ఎంత గ్యాప్ వస్తుంది 100 మంది వస్తుంటారు పబ్లిక్ రోడ్డు మీద తిరిగేది అవుట్డోర్లో కూర్చోవడం మహానడి సావిత్రికి మహానడి సావిత్రికి మహానడి సావిత్రికి మనం వేసిన స్టేజ్ మీద మహానటి ఆడుతున్నారు. ఏం చేస్తాను చేసి ఫోటో దిగుతున్నారా అయ్యో అయ్యో నేను కనపడలేదు. అయ్యో ఇవన్నీ అన్ని ఓకేనా? లిప్స్టిక్ వేసుకొని జడేసి